గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఇండిపెండెంట్ స్టాక్ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు మనం యూపీఎల్ స్టాక్ చూద్దాము. ఫర్టిలైజర్ కంపెనీ అండ్ 50-50లో స్టాక్ అనమాట. యూపీఎల్ స్టాక్ మిగతా స్టాక్స్లో కాకుండా డౌన్ ట్రెండ్లో చాలా రోజుల నుంచి ఉంది. ఇప్పుడు మనం ఒక డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే స్టాక్ క్లియర్గా ఒక డౌన్ ట్రెండ్ ఉంది. కాకపోతే ఆ డౌన్ ట్రెండ్ క్లోజ్ అయ్యే అవకాశం మనకి ఇప్పుడు కనపడుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తే స్టాక్ ఇప్పుడు లోవర్ లోస్ చేసుకుంటూ వచ్చిందనమాట. కాకపోతే ఇక్కడ న్యూ లో ఫామ్ అవ్వలేదు. ఒక సైడ్ వేస్ ప్యాటర్న్ వెళ్తూ ఈ మధ్య మనకు ఒక బ్రేక్అవుట్ ఇచ్చిందనమాట. సో మనం ఒకవేళ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ అయితే ఒక డైలీకి లెవెల్ మనం ఇక్కడ తీసుకున్నాము. రీసెంట్ హై స్వింగ్ అయ్యి కాబట్టి ఈ 620 రేంజ్ క్లోజ్ అయితే క్లియర్గా 2 క్యాండిల్స్ పైన మనం ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. లేదా మనకు ఒకవేళ స్వింగ్ జస్ట్ ఒక పొజిషనల్ ట్రేడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఒక 1 అవర్ టైం ఫ్రేమ్లో 20-25 పాయింట్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. మనకు 1 అవర్ కీ లెవెల్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ట్రై చేసింది కాబట్టి కానీ ఈరోజు ఫెయిల్ అయ్యింది. 2 క్యాండిల్స్ పైన క్లోజ్ అయినాయి. కాకపోతే ఈ సెకండ్ క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయ్యి ఉంటే మనకి అప్ సైడ్ వచ్చేది. కాకపోతే రేపు పొద్దునే మనం మళ్ళీ ట్రై చేస్తుందేమో చూడాలి. ఎప్పుడైతే 575 క్రాస్ అయింది అనుకోండి 600 దాకా వెళ్ళే అవకాశం చాలా ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. మనకి వాల్యూమ్స్ కూడా కొద్దిగా బయింగ్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. మనకి ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 550 లెవెల్స్ ఉంది. సో మార్కెట్ 550కి రిటర్న్ అవుతుందా లేకుంటే ఇక్కడ నుంచే బ్రేక్అవుట్ రెసిస్టెన్స్ నుంచే మళ్ళీ 575 క్రాస్ అవుతుందో చూడాలి. సో యూపీఎల్ అయితే ట్రెండ్ చేంజ్కి సిద్ధంగా ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. కాకపోతే లాంగ్ టర్మ్ ట్రెండ్ చేంజ్కి అయితే మాత్రం 615 లెవెల్స్ దాటి వెళ్తేనే మనం కన్ఫామ్గా చెప్పగలం. సో ఇప్పుడు ఎవరైనా పొజిషనల్ ట్రేడ్ చేయాలంటే 20 పాయింట్స్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఒక డీసెంట్ రిస్క్ రివార్డ్ ఉంది. మనకి ఇక్కడ బయింగ్ చేస్తే ఒక 1:4 ఆర్ 1:3 అయినా వస్తుంది. సో దిస్ ఈజ్ అ గుడ్ మూవ్ అనిపిస్తుంది. లెట్స్ సీ ఏమవుతుందో నెక్స్ట్ ఫ్యూ డేస్లో చూద్దాం. నేను ఇంకా ఇలాంటి ఇండివిజువల్ స్టాక్ వీడియోస్ పెడతాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.